పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచాం. పాడిన బిడ్డలను దేవుడు దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యాన కీర్తనగా 63వ కీర్తన, సామ్ నంబర్ 63. 63వ కీర్తనను అందరం కలిసి చదువుదాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెదకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించేదను. నీ నామమును బట్టి నా చేతులెత్తేదను. నీవు నాకు సహాయకుడివై ఉంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడి ఉన్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపచేయవలని వారు దాన్ని వెదకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు. నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును. అబద్ధములాడు వారి నోరు మూయబడును. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అత్యున్నతమైన అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు. గతించిన వారం నుంచి వారం వరకు మమ్ములను కాచి కాపాడి మరొక పునరుద్ధాన దినాన్ని సంఘముగా నీ సన్నిధిలో పరిశుద్ధులందరితో కూడి మీ నామాన్ని ఘనపరచడానికి మీరిచ్చిన ఈ తరుణాన్ని బట్టి వందనాలు. మీరిచ్చిన రక్షణకై, మీరు మా జీవితాల్లో చేసిన మేలులకై వందనాలు చెల్లిస్తున్నాం. ఆరాధనకు సహాయకరంగా కొన్ని నిమిషాలు 63వ కీర్తనను మేము ధ్యానిస్తుండగా మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా నిన్ను ఆరాధించడానికి పురికొల్పమని, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మాకు దయచేయమని, మా మంచి బోధకుడా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు, ప్రభు దీవెనలు. మరి నాకు సమయం ఇచ్చిన దైవజనులు ఐజక్ కై గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. అదేవిధముగా మరి నాతో పాటు మరి దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ పంచుకుంటున్న దైవజనులు డాక్టర్ గారు, మరి ఎబోవ్ గారికి, అదేవిధంగా సిస్టర్కి ప్రత్యేకమైన వందనాలు. మరి దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన సమయాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ఈ సమయంలో మనం 63వ కీర్తనను ధ్యానం చేద్దాం. ఈ 63వ కీర్తనకు నేనిచ్చే టైటిల్ ఏంటంటే అరణ్యములో ఆరాధన. ఏంటి చెప్పండి? అరణ్యములో ఆరాధన. వర్షిప్ ఇన్ ద విల్డర్నెస్. ఈ కీర్తన యొక్క పై భాగంలోనే దానికి టైటిల్ ఇవ్వబడింది. చూడండి, దావీదు
యోధ అరణ్యములో ఉండగా రచించిన కీర్తన. దావీదు రాజు కదా, రాజభవనములో సింహాసనం మీద ఉండాలి కదా. యోధ అరణ్యాల్లో దావీదు ఎందుకున్నాడు? దావీదు అరణ్యాల్లో ఏం చేస్తున్నాడు? అరణ్యము అనేది అసౌకర్యవంతమైన ప్రదేశంగా మనం చూస్తాం. అరణ్యములో నువ్వు అనుకుంటున్నట్టుగా శాంతి సుఖము అక్కడ అనుభవించలేవు. అరణ్యములో ఏ విధంగా చూసినా ఆత్మీయంగాను, ఆర్థికంగాను, మానసికంగాను, శారీరకంగాను నువ్వు కష్టం అనుభవించవలసిందే. అరణ్యములో నా అనేవారు ఎవరూ కనబడరు, నిన్ను ప్రోత్సహించేవారు ఎవరు ఉండరు. సుఖం ఉండదు, నిద్ర ఉండదు, తగిన ఆహారం ఉండదు, తగిన నీళ్ళు ఉండవు. ఇటువంటి పరిస్థితిలోనికి రాజు అయిన దావీదు నువ్వెందుకు వెళ్ళిపోయావు అక్కడికి? అక్కడెందుకున్నావు? ఏం చేస్తున్నావు? అరణ్య ప్రదేశము మన జీవితాల అందరిలో కూడా ఒక అనుభవం. అది నీవు కూడా అరణ్య ప్రదేశంలో అనేక మార్లు ఉండుంటావు. నీకొచ్చే శ్రమలు, నీకొచ్చే కష్టాలు, నీకొచ్చిన దుఃఖము, నీకొచ్చిన అవమానము, నీకొచ్చిన కష్టాలు, ఇవన్నీ అరణ్యములో అనుభవాలే. ఇటువంటి అనుభవాల్లో దావీదు నువ్వేం చేస్తున్నావు అని అంటే ఏమంటాడో తెలుసా? సింహాసనం మీద ఆ రాజభవనంలో ఉన్నప్పుడు నేను ఆయన్ని ఆరాధిస్తాను, ఇప్పుడు అరణ్యములో ఉన్నా కూడా నేను ఆయన్ని ఆరాధిస్తాను అంటాడు. హల్లెలూయా. నేను ఎక్కడున్నా దేవుని ఆరాధన చేస్తానంటాడు. ఈరోజు నేను అడుగుతున్నాను దేవుని దాసుడుగా, నీ జీవితంలో కూడా అరణ్య అనుభవాలు ఉన్నాయి. మరి అరణ్య అనుభవాల్లో నువ్వేం చేస్తున్నావు? కృంగిపోతున్నావా? నలిగిపోతున్నావా? దుఃఖపడుతూ చింతిస్తున్నావా? ఆరాధిస్తున్నావా? దావీదు అంటాడు, చూడండి, మనం చదివితే 3వ వచనంలో రాయబడి ఉంటుంది, నా పెదవులు నిన్ను స్తుతించును. అరణ్యములో నీ పెదవుల గుండా రోదన రావాలి కదా దావీదు. నువ్వు బాధపడుతూ దేవుని నిందించడమో, లేకపోతే ఈ బాధ కలిగినందుకు నువ్వు కాని రాని మాటలు మాట్లాడడమో ఏదోటి చెయ్యాలి కదా దావీదు. లేదు లేదు లేదు. మరి ఏం చేస్తావు? నా పెదవులు దేవుణ్ణి స్తుతిస్తాయి అంటున్నాడు. నాకే రావాలా ఈ కష్టం? దేవునికి హృదయానుసారుడైన మనుషుణ్ణి కదా, నిత్యము ఆయన్ని గణపరిచేవాడిని కదా, కీర్తనలు పాడతాను, వాయిద్యాలు వాయిస్తాను, నేను ఎప్పుడు దేవుణ్ణి గణపరుస్తూనే ఉంటాను కదా, నాకెందుకు ఈ పరిస్థితి అని పెదవుల గుండి ఆయన్ను నిందించే మాట రాలేదంట. ఏమొస్తుందంట? నా పెదవులు నిన్ను స్తుతిస్తాయి. దావీదు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా ఆయన్ని ఆరాధన చేస్తావా? 6వ వచనంలో అంటాడు, నా జీవిత కాలమంతా నేను ఆయన్ని స్తుతిస్తాను అంటాడు. నా జీవిత కాలమంతా, అది అరణ్యమే అయినా, అది సింహాసనమే అయినా, నాకు సుఖమున్నా దుఃఖమున్నా, సమృద్ధి ఉన్నా ఏమీ లేకపోయినా, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఆ మాట చూసారా? జీవిత కాలమంతా అనగా నేను బ్రతుకు కాలమంతా, ఏ పరిస్థితి నేను ఎదుర్కొంటున్నా సరే నేనేం చేస్తానో తెలుసా? నిన్ను స్తుతించెదను అంటున్నాడు. చూడండి, దేవా నిన్నే స్తుతిస్తానయ్యా. అందుకనే దీనికి నేను టైటిల్ ఏమి ఇచ్చానంటే అరణ్యములో ఆరాధన. అరణ్యానికి వెళ్ళడానికి గల కారణం ఏంటి? దేవుడు గొర్రెల దొడ్డిలో ఒక గొర్రెలను మేపుకునే ఒక చిన్న బాలుడుగా ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని దేవుడు కోరుకున్నాడు. దేవుడు కోరుకుని రాజుగా చేశాడు.
రాజుగా దేవుడు అభిషేకము చేసిన తర్వాత కూడా సౌలు చేత తరమబడ్డాడు, అనేకమైన హింసలు పడ్డాడు. తర్వాత దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ప్రియులారా, సౌలు నుంచి కష్టం పోయింది అనుకుంటే ఇప్పుడు కష్టం ఎవరి నుంచి వచ్చిందో తెలుసా? తన సొంత కుమారుడైన అబ్షాలోము నుంచే కష్టాలు ఎదురయ్యాయి. తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం ప్రారంభించాడు. అటువంటి కుమారుని చేత తిరుగుబాటు చేయబడి, తిరుగుబాటు చేస్తున్న కుమారుని యొక్క భయముతో ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? యోధ అరణ్యాల్లోనికి వెళ్ళిపోయాడు. అటువంటి సమయములో రాయబడిన కీర్తన. ఈ సందర్భం మనకి 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో కనబడుతుంది. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మీరు తర్వాత చదవండి, మీకు క్లియర్గా ఆ యొక్క సందర్భం మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇటువంటి అరణ్యాల్లో ప్రమాదాల గురించి భయపడట్లేదు, తనకున్న శ్రమల గురించి నిరుత్సాహపడట్లేదు, సొంత కుమారుడే ఇలా అయిపోయాడు అని కంప్లైంట్ చేస్తూ, ఫిర్యాదులు చేస్తూ చుట్టూ చూడలేదు. కానీ అతడు ఏం చేశాడో అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. నీకొచ్చే శ్రమల్లో, నీకొచ్చే ఇబ్బందుల్లో ఒకవేళ నీవు కూడా నీ పరిస్థితులను బట్టి అరణ్యములో ఉన్న అనుభవంలో నువ్వు ఉన్నావేమో. అరణ్య అనుభవం ఎలా మారాలో తెలుసా? దేవుణ్ణి ఆరాధించే అనుభవంగా మారాలి. హల్లెలూయా. అరణ్య అనుభవం దేవుణ్ణి ఆరాధించే అనుభవంగా మారొచ్చు. ఎప్పుడు మారుతుందో తెలుసా? దావీదు ఏం చేశాడో నువ్వు కూడా అలా చేస్తే నీ అరణ్య అనుభవం ఆరాధనగా ఈరోజే మారుతుంది. మరి దావీదు ఏం చేశాడు? దావీదు నిరుత్సాహానికి గురైన సమయాలు, కానీ ఏం చేస్తాడు తెలుసా? ఎంత నిరుత్సాహం కనబడుతుందో అంతగా సంతోషిస్తాడు, అంతగా ఆనందిస్తాడు, అంతగా దేవునిలో ఎల్లప్పుడూ ఆయన కృతజ్ఞత కలిగి ప్రభువా నీకే వందనాలు అంటాడు. కానీ నువ్వు అనగలుగుతున్నావా? అనలేకపోతున్నావంటే దావీదు నీకు నాకు కొన్ని పాఠాలు ఈ కీర్తనలో నేర్పిస్తాడు. దావీదు తన జీవితంలో క్లిష్ట సమయాల్లో ఏం చేశాడో తెలుసా? మొదటి 2 వచనాలు చదివామనుకో, ఈ 2 వచనాలు మనకేం నేర్పిస్తాయి అంటే దేవుణ్ణి మాత్రమే అరణ్యంలో కోరుకున్నాడు. అరణ్యంలో నుంచి నేను బయటకు రావాలి అని కోరుకోలేదు. అరణ్యంలో ఎవరు కావాలనుకున్నాడు తెలుసా? దేవుడే కావాలి. చూడండి, అక్కడ రాయబడి చూడండి, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతాను. చూడండి, అర్లీ ఇన్ ద మార్నింగ్, తెల్లవారుగానే మొదట ఏం చేస్తాడంట? ఆయన్నే వెతుకుతాడంట. ఇంకా కింద రాయబడి ఉంది, నీ బలాన్ని చూడాలని, నీ ప్రభావాన్ని చూడాలని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టుచున్నానయ్యా. ఎందుకు ఈ మాట అంటున్నాడు? పరిశుద్ధాలయంలో మందసం ఉంటుంది. మందసములో దేవుని బలము, దేవుని ప్రభావం ఉంటుంది. ఎల్లప్పుడూ దాన్ని చూసేవాడు, ఎల్లప్పుడూ ఆ బలాన్ని, ఆ ప్రభావాన్ని, మహిమను అనుభవించేవాడు. కానీ ఈరోజు ఏమైపోయాడో తెలుసా? అరణ్యంలో ఉన్నాడు, దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. ఇప్పుడు తన ఆశ ఏంటో తెలుసా? ప్రభువా నేను అక్కడ ఉండాలయ్యా, నా కుమారుడు నా సింహాసనాన్ని దొంగిలించేస్తాడేమో, నాకు మరలా సింహాసనాన్ని ఇవ్వయ్యా. అది కాదు, అది అడగట్లేదు. ఏమడుగుతున్నాడు తెలుసా? నేను నీ బలాన్ని చూడాలయ్యా, నీ ప్రభావాన్ని చూడాలయ్యా, వేకువనే నిన్ను వెతుకుతున్నానయ్యా, నేనెంతో ఆశతో కనిపెడుతున్నాను. దేనికోసమో తెలుసా? పరిశుద్ధ ఆలయమందు నిన్ను చూడాలి ప్రభువా. దేవుణ్ణి కోరుకుంటున్నాడండి, డిజైరింగ్ ఫర్ గాడ్. ఇంకో మాటను చూడండి, ఆ కింద వచనాల్లోనే, నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది. తృష్ణ అనేది డీప్ డిజైర్, లోతైన ఆశ. ఇంకా అటువంటి ఆశను మించిన ఏ ఆశ ఉండదన్నమాట. అన్ని ఆశలు కొట్టుపడేస్తుంది తృష్ణ అనేది. 42వ కీర్తనలో కూడా మనం చూస్తాం, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచుండునట్లు నా ప్రాణము దేవా నీ కొరకు ఆశపడుతుంది, తృష్ణ కొంటుంది ప్రభువా.
నీతో ఉండాలని, నీ బలాన్ని, నీ ప్రభావాన్ని చూడాలని నేను అడుగుతున్నాను ప్రియులరా. నీ అరణ్య అనుభవాల్లో నువ్వెందుకు ఆరాధించలేకపోతున్నావో తెలుసా? అరణ్య అనుభవాల్లో నువ్వు దేవుణ్ణి కోరుకోవట్లేదు. అరణ్యములో ఉండి నీ ఆశలే, నీ కోరికలే, నీకున్న ఆ నిర్ణయాల్ని నెరవేర్చుకోవాలనే చూస్తావు. కానీ ఎప్పుడైనా దావీదులాగా ఆయన కొరకే తృష్ణ కొన్నావా? అరణ్యంలో ఆయన కొరకే ఆశపడ్డావా? చూడండి ఎలా ఉందో తెలుసా తన అనుభవం. నీళ్లు లేక ఎండిపోయాడంట. ఆ కింద వచనంలో అంటాడు, నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరము కృషించిపోతుంది. ఇంకో విధంగా చెప్పాలంటే ఆకలి దప్పులతో ఉన్నాడని అర్థం. ఎప్పుడు కృషించిపోతాం? ఎప్పుడు నీరసం అయిపోతాం? ఆహారం లేకే. ఇప్పుడు తిండి తిప్పలు ఏమీ లేవు, నీళ్లు దొరకట్లేదు, ఆహారం దొరకట్లేదు, అరణ్యం. పిల్లరా, ఇతని యొక్క ఆకలి, ఇతని యొక్క దాహం శరీర సంబంధమైంది కాదు. ఇతని దాహం ఎవరి కోసమో తెలుసా? దేవుని గురించి. ఇతని ఆకలి ఎవరి కోసమో తెలుసా? దేవుని కోసం. మరి అరణ్యములో నువ్వు దేనికోసం? అందుకే ఒక మాట రాయబడి ఉంటుంది, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. వారు ఏమవుతారు చెప్పండి? తృప్తిపరచబడతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంటుంది. దేవుణ్ణి ఆరాధించేవాడుగా నువ్వు ఉంటే ఖచ్చితంగా ఆయన కొరకే నీకు దాహం ఉంటుంది, ఆయన కొరకే నీకు ఆకలి ఉంటుంది. ఆయన కొరకే దాహం ఉంటే ఖచ్చితంగా తృప్తిపరచబడతావు. ఆయన కొరకే ఆకలి ఉంటే ఖచ్చితంగా నీ కడుపు నిండుతుంది. అంతే, నువ్వు పోషించబడతావు. ఈరోజు దావీదు నేర్పిస్తున్న పాఠం, దేవుణ్ణే కోరుకుంటాడు అరణ్యంలో కూడా. అందుకే అరణ్యంలో ఆరాధించగలిగాడు. దావీదు దేవునిపైనే గాఢమైన ప్రేమను పెట్టుకున్నాడు. ఆయన మీదే తన ఆశ, ఆయన మీదే తన తృష్ణ. మరి ఈరోజు నీకు అటువంటి తృష్ణ, అటువంటి ఆశ నీకుందా? రెండవది ఏం చేస్తాడు తెలుసా? దేవుణ్ణి కోరుకోవడమే కాదు, రెండవది దేవుణ్ణే జ్ఞాపకము చేసుకుంటాడు. ఆయన్నే జ్ఞాపకం చేసుకుంటాడు. 4వ వచనంలో రాయబడి చూడండి, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు. చూడండి, నిన్నే జ్ఞాపకం చేసుకుంటాను. ధ్యానం అంటే నెమరు వేసుకోవడం, గుర్తుంచుకోవడం. ఏమి గుర్తుంచుకుంటావు దావీదు అంటే, ఆయన ఏం చెప్పాడో గుర్తుంచుకుంటాను, ఆయన ఏం చేశాడో గుర్తుంచుకుంటాను. నీకు అరణ్య అనుభవాలు ఏం గుర్తుకు రావాలో తెలుసా? ఆయన మాట గుర్తుకు రావాలి. ఆయన నీ జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన ప్రణాళికలు గుర్తుకు రావాలి. అప్పుడు అది అరణ్యమైనా, అది ఎడారైనా, అది సింహాసనమైనా నీ హృదయంలో ఏముంటుందో తెలుసా? నిజమైన ఆరాధన ఉంటుంది. పరిస్థితులు ఆరాధనను పాడు చేయలేవు, గుర్తుంచుకో. ఎందుకంటే పరిస్థితులు ఈరోజు ఉంటాయి, రేపు మారతాయి. కానీ నీ దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగానే ఉంటాడు. మార్పు లేని దేవుని బట్టే నీ ఆరాధన ఆధారపడి ఉంటుంది, మారిపోయే పరిస్థితులను బట్టి కాదు. అప్పుడు వరకు సింహాసనం మీద ఉన్నాడు, తన సొంత కుమారుడే తమురుతున్నాడు, ఇప్పుడు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాడు. ఇప్పుడు వెంటనే అతని ప్లేస్ మారిపోయింది, అరణ్యానికి వెళ్ళిపోయింది కొన్ని గంటల వ్యవధిలోనే. మరి ఏం చేస్తున్నావు దావీదు అంటే ఏం చేస్తాడో తెలుసా? నేను ఆయన్నే జ్ఞాపకం చేసుకుంటాను. ఆయన ఏం చెప్పాడో జ్ఞాపకం చేసుకుంటాను, ఆయన ఏం చేశాడో జ్ఞాపకం చేసుకుంటాను. ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, ఆయన నీ జీవితంలో చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, నేను అంటున్నాను ప్రియులారా, నీకున్న ప్రస్తుత పరిస్థితి నిన్ను కృంగదీయదు, నీ జీవితాన్ని పాడు చేయలేదు. గుర్తుంచుకో. అరణ్య అనుభవాల్లో మనం ఏం చేస్తామో తెలుసా? ఆయన ఏం చెప్పాడో మర్చిపోతాం, ఆయన ఏం చేశాడో మర్చిపోతాం. అందుకే 103వ కీర్తనలు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముందున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా
యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. ఎందుకు? అవి నీకు జ్ఞాపకము చేసుకుంటే. చూడండి, మునుపు దేవుడు ఏం చేశాడో, ఏం చెప్పాడో వాటిని జ్ఞాపకం చేసుకుని ప్రస్తుతం ఉన్న పరిస్థితికి నువ్వు దాన్ని వర్తింపజేసావనుకో, నీలో ఏముంటుంది తెలుసా? నిజమైన ఆరాధన ఉంటుంది. నువ్వు ఖచ్చితంగా వెనక్కి చూసావనుకో, ఇంతవరకు ఎన్ని మేలులు చేశాడో, నీ ముందున్న సమస్య నీకు చాలా చులకనదిగా కనబడుతుంది. ఈ పరిస్థితిని కూడా నేను దాటేయగలను అనే ధైర్యం వచ్చేస్తుంది నీకు. ఎందుకు? ఎన్నో అగాధాలని దేవుడు దాటించాడు, ఎన్నో అరణ్య అనుభవాల్ని దేవుడు ఆరాధించే అనుభవాలుగా మార్చాడు నీ జీవితంలో. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? నేను నిన్ను జ్ఞాపకము చేసుకుంటానయ్యా. అక్కడ ఒక మాటను చూడండి, ఎక్కడుండి జ్ఞాపకం చేసుకున్నాడంట? మంచము మీద అని రాయబడి ఉంది. ఏమండి, దావీదు ఎలా నిద్ర పట్టిందండి? మంచం మీద ఉన్నాడంట. ఇప్పుడు చూడండి, ఏం చేయాలి అరణ్యంలో? నా కుమారుడు, ఇజ్రాయేలు ప్రజలు వ్యతిరేకులుగా మారిపోయారు, కుమారుని వెనకాల పడి. అతను ఏం చెప్తే అది వింటున్నారు. ఇప్పుడు నన్ను ఎక్కడ దాడి చేసి నన్ను చంపేస్తారని భయముతో బిక్కు బిక్కుమంట దాక్కుంటూ బ్రతకాలి. కానీ లేదు, ఆ భయం లేదు. ఎందుకో తెలుసా? అక్కడ రాయబడి ఉంది 7వ వచనంలో, నీవు నాకు సహాయకుడివై ఉంటివి. హల్లెలూయా. నువ్వు జ్ఞాపకం చేసుకుంటే గుర్తొస్తుంది, ప్రభువా ఎప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? సహాయకుడుగా ఉన్నావయ్యా. నీ సహాయాన్ని బట్టే నేను ప్రభువా ముందుకు వెళ్ళగలుగుతున్నానయ్యా. నీవు ఇప్పుడు వరకు నాకు సహాయం చేయిస్తున్నావు. 8వ వచనం 2వ లైన్లో రాయబడి ఉంది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. చూడండి, మునుపేమో నీ హస్తము సహాయము చేస్తుంది, నువ్వు సహాయము చేస్తున్నావు. అంతేకాదు, ఇదిగో ముందుకేమో నీ కుడి చెయ్యి నన్ను ఆదుకుంటుంది ప్రభువా. ముందేమో నువ్వు సహాయం చేసావు, ముందుకేమో ఆదుకుంటావు. మరి ఈ రోజున్న పరిస్థితుల్లో నన్ను విడిపించవా? మరి ఏం చేస్తావు దావీదు ఇటువంటి పరిస్థితుల్లో అని అంటే ఏమంటాడో తెలుసా? 8వ వచనంలో, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. హల్లెలూయా. ప్రభు, నీతోనే ఉంటానయ్యా, నీతోనే ఉంటానయ్యా. ఇంకా ఏ ఆలోచనలు పెట్టుకోను ప్రభువా, ఎటు పారిపోనయ్యా, ఎటు వెళ్ళిపోనయ్యా. నిరుత్సాహం కానీ చింత కానీ ఏమీ రానివ్వను ప్రభువా. ఎందుకు దావీదు అంటే ఏమంటాడో తెలుసా? ఈ అరణ్యములో నిన్ను జ్ఞాపకము చేసుకుంటూ నిన్నే అంటి వెంబడిస్తానయ్యా. నీకుందా అనుభవం? అందుకే ఆరాధించలేకపోతున్నావు, అందుకే ఆయన నామాన్ని గణపరచలేకపోతున్నావు. ప్రియులారా, మనం ఒకసారి ఆలోచిద్దాం. ఆయన సహాయకుడై ఉన్నాడు, అంతేకాదు ఆయన కుడి చెయ్యి నిన్ను ఆదుకునే కుడి చెయ్యి ఆయనది. సాహస కార్యాలు చేసే హస్తమైనది, కరుణాహస్తమైనది. ఆయన హస్తాన్ని చాచి సాహస కార్యాలు చేస్తుంది ఆయన హస్తం. ఆయన హస్తము అనగా ఖచ్చితంగా ఆయన హస్తము నిన్ను కాపాడుతుంది, నిన్ను సంరక్షిస్తుంది. అన్ని అనుభవాల్లో నువ్వు వెళ్ళినా, ఎన్ని శ్రమల్లో నువ్వు వెళ్ళినా ఆయన హస్తము నిన్ను ఆదుకొని నిలబెట్టేస్తుంది. అంతే, నువ్వు భయపడవసరలా. సహాయము చేస్తాడు, ఆయన హస్తము నిన్ను ఆదుకుంటూనే ఉంటుంది. మరి నువ్వేం చేయాలి? జ్ఞాపకము చేసుకుంటూ ఆయన్ని అంటి వెంబడించాలి. ఇది 2వ అనుభవం. మొదటిది దేవుణ్ణే కోరుకుంటాడు అరణ్య అనుభవాల్లో. 2వది ఆయన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకుంటాడు. 3వది ఏం చేస్తాడు తెలుసా? దేవునిలో మాత్రమే ఆనందిస్తాడు. అరణ్యంలో ఆనందం ఎక్కడది? దావీదుకు ఉందంట అరణ్యంలో, క్లిష్ట పరిస్థితుల్లో, అటువంటి భయంకరమైన అరణ్య ప్రదేశంలో ఆనందిస్తున్నాడంట. చూడండి, 10వ వచనం చదువుదాం. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలగుదురు. 11, రాజు దేవునిని బట్టి సంతోషించును. హల్లెలూయా. దావీదు ఏం చేస్తాడంటే దేవునిని బట్టి సంతోషిస్తాడంట. పరిస్థితులను బట్టి అయితే నీకు దుఃఖం వస్తుంది, పరిస్థితులను బట్టి అయితే నీకు చింత వస్తుంది,
పరిస్థితులను బట్టి అయితే నీకు భయం కలుగుతుంది, పరిస్థితులను బట్టి అయితే నీకు నిరుత్సాహం కలుగుతుంది. కానీ దేవుణ్ణి బట్టి అయితే నీకు నిత్యము సంతోషము ఆనందమే కలుగుతుంది. హల్లెలూయా. నీ జీవితము పరిస్థితులను బట్టి కాదు, దేవుణ్ణి బట్టి ఆధారపడి ఉండాలి. రాజు ఏం చేస్తాడంట? దేవుణ్ణి బట్టి సంతోషిస్తాడు. దావీదు ప్రాణాన్ని నశింపజేయాలని చూస్తున్నాడు. తండ్రి సింహాసనాన్ని ఏ విధంగానైనా లాక్కోవాలి అని పన్నాగం పన్నాడు సొంత కుమారుడే అబ్షాలోము. వీరు దావీదుకు మాత్రమే శత్రువులు కాదు, దేవునికి కూడా శత్రువులు వీళ్ళు. అందుకేమన్నాడు తెలుసా? ప్రభువా, నీవే వాళ్ళకు తీర్పు తీర్చయ్యా, నీవే బలమైన ఖడ్గమునకు వారు అప్పగింపబడుదురు. ఇదిగో నువ్వే చూసుకో ప్రభువా, నా ప్రాణము నశింపచేయాలని వారు దాన్ని వెతుకుచున్నారు ప్రభువా, 9వ వచనంలో. కానీ ప్రభువా నువ్వే చూసుకో వాళ్ళని. మీరు ఆలోచించండి, వీళ్ళు దావీదుకు శత్రువులు కాదండి, దేవునికి శత్రువులు. ఎందుకో తెలుసా? దావీదు కుమారుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి రావాలి. దావీదును నశింపజేసేస్తే ఇప్పుడు ఎవరు రారు? మెస్సయ్య దావీదు సంతానంలోంచి రాలేడు. అందుకు దావీదు సంతానాన్ని నిర్మూలం చేసేయాలి. జరిగిద్దా? జరగనివ్వడు దేవుడు. ఇప్పుడు అందుకే ఏం చేస్తున్నాడు తెలుసా? జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభువా, నా సింహాసనాన్ని నిత్యము నిలుపుతానని వాగ్దానం చేసింది నువ్వే కదా, శాశ్వతమైన కృపతో నన్ను ప్రేమించిన వాడు నువ్వే కదా ప్రభువా, నా సంతానము నిత్యము ఆ సింహాసనం మీద ఉంటారని చెప్పావు కదా ప్రభువా. దావీదు సింహాసనం మీద ఈరోజు ఎవరు లేరు, కానీ సదాకాలము నిలిచే ఒక రాజు మరలా రాబోతున్నాడు. ఆయనే దావీదు సంతానంలోంచి వచ్చే ప్రభు అయిన యేసుక్రీస్తు. దావీదు సింహాసనం మీద ఆయన శాశ్వత కాలము రాజే కూర్చునే రోజు ఒకటి రాబోతుంది. ఆయన మాట తప్పడు, ఆయన వాగ్దానాలు ఎప్పుడూ తప్పిపోవు. ఆయన మాట ఇచ్చి తప్పడానికి నరుడు కాదు. ఆయన ఇచ్చిన మాటను ఎన్ని తరాలైనా ఆయన నెరవేరుస్తాడంతే. అందుకే ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అతనుకున్న అనుభవం ఏంటో తెలుసా? సంతోషించగలుగుతున్నాడంట. భూమి మీద ఉన్న అందరి కష్టాలు నువ్వే మోస్తున్నట్లుగా నువ్వు ఎంత బలహీనుడు అయిపోతావు. నీకు ఒకవేళ అరణ్య అనుభవాలు వస్తే ఎంత కృంగిపోతావు, ఎంత నిరుత్సాహం, ముఖం చూస్తే భయం వేస్తుంది, అంత బలహీనుడుగా కనబడతావు. తిండి తెప్పలు మానేస్తావు, నిరుత్సాహం, అనారోగ్యం, నువ్వెంత కృంగిపోతావో. కానీ దావీదు ఏం చేస్తాడు తెలుసా? రాజు దేవుని బట్టి సంతోషిస్తాడు. దావీదు నశింప చేయాలని చూశారు. ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ ఏం చేశారు తెలుసా? దావీదుతో ఉన్న సమూహం మీదకి యుద్ధానికి వచ్చేసారు. ఇప్పుడు అబ్షాలోము యొక్క సైన్యానికి దావీదు సైన్యానికి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడే వారికి తగిన శాస్తి చేశాడు. ఇశ్రాయేలు వారు దావీదు సైన్యం ఎదుట నిలవలేక ఓడిపోయారు. ఇది మనకి 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో కనబడుతుంది. అయితే అబ్షాలోము ఏం చేస్తున్నాడు తెలుసా? గుర్రం మీద వెళ్తున్నాడు, కంచర గాడిద మీద వెళ్తున్నాడు. వెళుతూ వెళుతూ బాగా హెయిర్ ఉంటుందంట అబ్షాలోముకి. వెళుతూ మస్తకి వృక్షానికి ఆ తల ఏమైందో తెలుసా? వెళ్ళి దాంట్లో చిక్కుపోయిందంట. ఎవరిని నశింపజేయాలని వెళుతున్నాడు? దేవుని చేత పిలువబడి కోరబడి అభిషేకించబడిన దావీదును చంపడానికి వెళుతున్నాడు. అతని తల చిక్కుకొని వేలాడబడ్డాడు. వెంటనే యోవాబు వెళ్ళి ఏం చేశాడు తెలుసా? బాణం వేసి చంపేశాడు. అంతే. ఏమైపోయావు? వ్యతిరేకంగా నిలబడ్డావు కదా. ఇప్పుడు దావీదుకు తెలుసు, తన శత్రువుల మీద దేవుడు జయమిస్తాడు, నా పరిస్థితులను మారుస్తాడు, నా దేవుడు నమ్మదగినవాడు, ఆయన నన్ను విడిచిపెట్టడు, ఆయనే నాకు సహాయకుడు, ఆయన కుడి చెయ్యి, ఆయన హస్తము నన్ను ఆదుకుంటుంది. అందుకనే నేను ఏం చేస్తాను తెలుసా? ఇటువంటి అరణ్య అనుభవంలో నేను సంతోషిస్తాను, నా దేవుని బట్టి ఆనందిస్తాను. నీకుందా ఈ అనుభవం? అందుకే దావీదు ఏం చేయగలిగాడు తెలుసా? యోధా అరణ్యాలలో ఆరాధించగలిగాడు. పెదవుల్లో ఆరాధన. ఈ మాట చూడండి, ఈ కీర్తన అంతటిలో జస్ట్ మనం అర్థం చేసుకుంటే వేకువనే అని రాయబడి ఉంది.
ఏం చేస్తాడు? వెతుకుతాడంట దేవుణ్ణి. రాత్రేమో జ్ఞాపకం చేసుకుంటాడంట, నిత్యమేమో ఆయన ఆరాధన చేస్తాడంట. ఉదయము రాత్రి ఆయన వెతుకుతూ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు, జీవితాంతమేమో ఆయన ఆరాధిస్తాడంట. ఉదయకాలంలో పరిస్థితులు బాగోకపోయినా, రాత్రి కాలంలో పరిస్థితులు బాగోకపోయినా ఏం చేస్తాడు తెలుసా? ఎలా ఉన్నా సరే నేను నిత్యమైన ఆరాధన చేస్తానంతే. ఇది కదా మన జీవితాల్లో ఉండవలసింది. నీకుందా ఈ అనుభవం? అరణ్యము అనే శ్రమల గుండా నువ్వు వెళుతున్నప్పుడు, కష్టాల గుండా, వ్యాధుల గుండా నువ్వు వెళుతున్నప్పుడు నువ్వు కోరుకుంటున్నావా దేవుణ్ణి? నువ్వు దేవుణ్ణి మాత్రమే జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావా? దేవుని యందు మాత్రమే ఆనందించగలుగుతున్నావా? ఈ 3 లక్షణాలు ఆరాధించేవాడిలో ఖచ్చితంగా కనబడతాయి. నీలో కనబడుతున్నాయా? కనబడకపోతే నువ్వు ఆరాధించలేవు ఆయన్ని. ఒకవేళ సుఖం ఉన్నా ఆరాధించలేవు, కష్టం ఉన్నా ఆరాధించలేవు. కానీ దావీదు ఎక్కడున్నా దేవుణ్ణి ఏం చేస్తాడు తెలుసా? ఆయన ఆరాధన చేస్తాడు. ఇదిగో నువ్వే అనుభవాల్లో ఉన్నావో, ఏ కష్టంతో ఇక్కడికి వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఎటువంటి అరణ్య మార్గాలు గుండా నువ్వు వెళుతున్నావో, కష్టము, బాధ, వేదన, దుఃఖము, ఆర్థిక సమస్యలు, మానసికంగా కృంగుదల, లేకపోతే కరువు, కాటకాలు, ఇవన్నీ నిన్ను వెంబడిస్తున్నాయా? అయితే గుర్తుంచుకో, అటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి కోరుకో, అటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో, అటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి బట్టి ఆనందించు. నీ అరణ్య అనుభవం ఆరాధన అనుభవంగా మారిపోతుంది అంతే. హల్లెలూయా. అటువంటి అనుభవం మనము కలిగి ఆయన మహిమ కొరకు మనమందరము బ్రతుకుదుము గాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. దేవా, నా దేవుడవు నీవే. నేను నిన్నే వెతుకుతున్నానయ్యా, నిన్నే చూడాలని ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నానయ్యా. ఎక్కడా? అరణ్యములో అంటున్నాడు ఈ మాటలు. నీకు వచ్చిన కష్టములు ఈ మాట అనగలుగుతున్నావా? నీకు వచ్చిన బాధల్లో, నీకు వచ్చిన ఇబ్బందుల్లో, ఆ బాధల నుండి ఎలా విడుదల పొందాలో ప్లాన్లే వేస్తావు, కానీ ఆరాధన చేస్తావా నువ్వు? ఆయన కోరుకుంటావా నువ్వు? కానీ దావీదు ఏం చేస్తాడు తెలుసా? ఎటువంటి అనుభవంలో ఉన్న ఆయన్నే కోరుకుంటాడు. ఎటువంటి అనుభవం తనకు ఎదురైనా ఆయన కొరకే తృష్ణగొంటాడు, ఆయన కొరకే. ఎందుకంటే దావీదుకు తెలుసు, ప్రభువా నీ కృప జీవము కంటే ఉత్తమమైనదయ్యా, నా జీవితానికంటే నీ కృప గొప్పదయ్యా, నీ కృప గొప్పదయ్యా, నీ కృప గొప్పదయ్యా. అరణ్య అనుభవాల్లో దేవుణ్ణే జ్ఞాపకం చేసుకుంటాడు దావీదు. నువ్వేం జ్ఞాపకం చేసుకుంటావు? అరణ్యాల్లో నీకు జ్ఞాపకం వచ్చేది ఎవరు? మనుషులా? అధికారులా? సహాయం చేస్తారు అని నువ్వు అనుకున్న వాళ్ళ? ఎవరికి జ్ఞాపకం వస్తారు నీకు? దావీదుకి దేవుడే జ్ఞాపకం వస్తాడు. ఎందుకో తెలుసు? దావీదుకు తెలుసు ఆయన సహాయకుడు, ఆయన చెయ్యి నన్ను ఆదుకుంటది అని దావీదుకు తెలుసు. దావీదు నిత్యము ఎటువంటి పరిస్థితులున్నా దేవుని బట్టే సంతోషిస్తాడంట. నువ్వు సంతోషించగలుగుతున్నావా? ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. నీకుందా ఆనందం? ప్రభువునందు ఆనందం ఉంది. లోకమందు శ్రమలు ఉన్నాయి, కానీ లోకాన్ని జయించే విశ్వాసం దేవుడు నీకు ఇచ్చాడు. కృంగిపోతున్నావా? ఎన్ని పరిస్థితులున్నా ఈరోజు నువ్వు ఆరాధించు. ప్రభువా నీకు వందనాలయ్యా. పరిస్థితులు కాదయ్యా, పరిస్థితులు మార్చే దేవుడు నాకున్నావయ్యా. నీకున్న అనుభవం ఏంటి? ఏ అరణ్య అనుభవం నీకుంది? ఏ అరణ్య అనుభవం ఉంది? అరణ్యములో నువ్వు ఆరాధించగలగాలి. అరణ్యం ఏదైనా 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 ఏదైనా
ఉదయకాలము మధ్యాహ్నము రాత్రి వేళలారాధింతు ఉన్న పాటున మనసంతటితో అన్ని వేళలారాధింతు ఉదయకాలము మధ్యాహ్నము రాత్రి వేళలారాధింతు ఉన్న పాటున మనసంతటితో అన్ని వేళలారాధింతు తన ప్రేమని నాపై చూపిన శ్రీ యేసుని ఆరాధింతును. ఆ ప్రేమకై నే చేసేదా దినమంతా ఆరాధన. ఆ ప్రేమకై నే చేసేదా దినమంతా ఆరాధన. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నాలో ప్రాణం ఉన్నంత వరకు యేసు నిన్నే నే ఆరాధింతును. నాలో ప్రాణం ఉన్నంత వరకు యేసు నిన్నే నే ఆరాధింతును. ఏ సమయంలోనైనా ఏ స్థితిలోనైనా, ఏ సమయంలోనైనా ఏ స్థితిలోనైనా నీవుంటే నాకు చాలయ్యా, నీవుంటే నాకు చాలయ్యా. యేసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. ఎటువంటి పరిస్థితి అయినా నీవుంటే మాకు చాలు ప్రభువా. అది అరణ్యమే అయినా, సింహాసనమే అయినా, సుఖమైనా దుఃఖమైనా, అన్ని ఉన్నా లేకపోయినా నువ్వుంటే మాకు చాలు ప్రభువా. నిత్యమో నిన్నే ఆరాధిస్తామయ్యా దేవా, నిత్యము నిన్నే కోరుకుంటామయ్యా. దావీదు అనుభవాలు తండ్రి అరణ్యంలో కూడా ఆరాధించే విధంగా చేశాయి. దావీదు నిత్యము నిన్నే కోరుకున్నాడు, నిత్యము నిన్నే జ్ఞాపకము చేసుకున్నాడు, నిత్యము నిన్ను బట్టే సంతోషించాడు, ఉత్సాహధ్వని చేశాడు. ఎందుకంటే దావీదుకు తెలుసయ్యా నువ్వు సహాయకుడివి, నీవు ఆదుకునేవాడివి, నీ రెక్కల నీడలో ఆశ్రయం ఉందని దావీదుకు తెలుసయ్యా. నీ కృప జీవము కంటే ఉత్తమమైనదని దావీదుకు తెలుసయ్యా. అందుకనే ప్రభువా అరణ్యములో కూడా నిన్ను ఆరాధించగలిగాడు. మేము కూడా మా జీవితాలు ఎదుర్కొనే అరణ్య అనుభవాల్లో దావీదు వలె నిన్ను ఆరాధించే వారంగా ఉండడానికి సహాయము చేయమని ఈ స్తుతి ఆరాధనంతా మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.